హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ కార్తిక్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్యూయల్ ఎడిటివ్. సో ఈ ఫ్యూయల్ ఎడిటివ్స్ మార్కెట్లో చాలా నెంబర్ ఆఫ్ ఫ్యూయల్ ఎడిటివ్స్ ఉంటాయి, కానీ ఏది వాడాలి, ఎందుకు వాడాలి, అండ్ ఈ ఫ్యూయల్ ఎడిటివ్స్ అనేవి మనకి E20 పెట్రోల్ ఇప్పుడు 20% ఆఫ్ ఎథనాల్ మిక్స్ అవుతుంది అందులో, అది దానికి యూజ్ అవుతుందా లేదా. సో పాత వెహికల్స్లో E20 ఫ్యూయల్ వాడడం వల్ల ఇంజన్స్ ఖరాబ్ అవుతున్నాయి, ఫ్యూయల్ ఎడిటివ్ ఇష్యూస్, ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఈ ఎడిటివ్ వాడడం వల్ల ఆ ఇష్యూస్ ఏమైనా సాల్వ్ అయితే లేదా. బేసికల్గా మీ అందరికీ తెలిసిందే, పెట్రోల్లో మనకి ఇప్పుడు 20% ఆఫ్ ఎథనాయిల్ కలుస్తుంది. సో ఈ ఎథనాయిల్ వల్ల ఏమవుతుందంటే, ఎథనాయిల్లో హై మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది, విచ్ ఇంక్రీజ్ కరోషన్. అందువల్ల మీకు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్స్ అవన్నీ ఉంటాయి. ఫ్యూయల్ ఎడిటివ్స్ ఎందుకు వాడాలంటే మీ కార్బోనేటర్స్, ఇంజెక్టర్స్ అండ్ ఫ్యూయల్ ఇంటేక్ అనేది స్టేబుల్ ఉండడానికి వాడాలి. అండ్ మార్కెట్లో ఎన్ని ఉండగా కూడా నేను ఒకటే చూస్ చేసుకున్నది ఏంటంటే ఇఫ్టెక్స్ జీ అనమాట. ఇఫ్టెక్స్ జీ ఫ్యూయల్ ఎడిటివ్. దీని మీద కార్బోమ్ ఉంటుంది, కానీ కార్ ఉందని చెప్పి కార్కే వాడడం కాదు, బైక్స్ కూడా వాడచ్చు. సో ఇదే ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, మార్కెట్లో మనకి బాగా కనపడేవి మోటోలో ఒకటి ఉంటుంది, లిక్కిమోలి ఉంటుంది, అండ్ యమహాది ఒకటి ఉంటుంది, అండ్ క్యాస్ట్రోల్ కూడా ఒకటి ఉంటుంది. మోటోలు వచ్చేసి మోటోలు అండ్ లిక్కిమోలి వచ్చేసి అరౌండ్ మీకు 480, 490 పడుతుంది. సో అప్రాక్సిమేట్లీ 500 అనుకోండి. అండ్ 500 మీకు అది ఎంత వస్తుంది, జస్ట్ 80 ml వస్తుంది. అండ్ ఇది 360 రూపీస్ పెడితే మీకు 200 ml వస్తుంది. అండ్ ఈ 200 mlతో పాటు మీకు ఇక్కడ పైన ఇది ఉంది కదా, ఇది మెజర్ చేసేది అనమాట. ఇది మెజర్ చేసే వస్తుంది అండ్ 200 ml వస్తుంది. అండ్ సేమ్ కాన్సన్ట్రేషన్. అండ్ అంటే లిక్కిమోలి అండ్ మోటోలు వచ్చేసి మీకు ఎక్కువ హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది అండ్ ఎక్కువ రిజల్ట్స్ కూడా ఇస్తాయి దీంతో పోలిస్తే. కానీ మరి దీనికంటే తోపు తురుమని చెప్పలేం, ఇది బెటర్ అన్నిటికంటే. ఎందుకంటే మీరు 80 ml ఒక 2 times 3 times ఒక 1 time వాడవచ్చు. ఎందుకంటే ఫ్యూయల్ ఎడిటివ్ అనేది 1 లీటర్కి 1 ml లెక్క వాడాలి. అండ్ మనకి మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఏమని చెప్తారు, 2000 ఆర్ 2500కి ఒకసారి వాడండి అని చెప్తారు. సో మీరు మోటోలు చూసుకుంటే 2000 ఆర్ 2000కి ఒకసారి ఆర్ 2 to 3 monthsకి ఒకసారి వాడమని చెప్తారు అలా మ్యానుఫ్యాక్చరర్. అండ్ లిక్కిమోలి కూడా మీకు 2000 నుంచి 2500 కిలోమీటర్స్కి ఒకసారి వాడమని ఉంటుంది. అండ్ అదర్ బ్రాండ్స్ వచ్చేసి మీకు 4 to 5 monthsకి ఒకసారి వాడమని చెప్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒక 4000 కిలోమీటర్స్ ఆర్ 3000 అబోవ్ కిలోమీటర్స్కి ఒకసారి ఆర్ సర్వీస్ ఎప్పుడైతే సర్వీస్ చేపిస్తారో ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్కసారి వాడండి. ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఒక 10 లీటర్స్ పెట్రోల్ కొట్టించుకోరు అనుకోండి, 10 లీటర్స్కి ఒక 10 ml లెక్క వాడండి. సో అది వాడడం వల్ల మీకు ఏమవుతుందంటే, ఇంజెక్టర్స్ క్లీన్ అవుతాయి, కార్బన్ డిపాజిట్స్ ఏమున్నాయి అన్నీ క్లీన్ అయిపోతాయి, ఫ్యూయల్ ఇంటేక్ మంచిగా ఉంటుంది, మీకు నోటిసబుల్ చేంజ్ అయితే పక్కా ఉంటుంది. ఏది మీరు కొత్త బండ్లు అప్పుడే తీసుకొని ఒక 20,000 ఆర్ 40,000 తిరిగింది అనుకోని, దాంట్లో ఎక్కువ చేంజ్ చూడలేరు. ఎందుకంటే అందులో ఎక్కువ కార్బన్ డిపాజిట్స్ అవన్నీ ఎక్కువ ఉండవు కాబట్టి మీకు ఎక్కువ నోటిసబుల్ డిఫరెన్స్ ఉండదు. నేను ఫస్ట్ టైం వాడిన ఫ్యూయల్ ఎడిటివ్ అరౌండ్ 53,000 కిలోమీటర్స్కి ఒకసారి మొన్న వాడిన శ్రీశైలం వెళ్ళేటప్పుడు 10 లీటర్స్ కొట్టించుకున్న పెట్రోల్, 10 లీటర్స్కి 10 ml వాడిన. నేనైతే చాలా నోటిసబుల్ డిఫరెంట్ చూసిన. పికప్ మంచిగా ఉంది, స్మూత్గా వెళ్తుంది, ఇంజన్ సౌండ్ కొంచెం తగ్గింది, అసలు ఇది నా బండేనా అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు ఇది వాడినాక. మేబీ నేను ఫస్ట్ టైం వాడినా అది కూడా 83,000 తిరిగింది కాబట్టి చాలా డస్ట్, చాలా కార్బన్ డిపాజిట్ చాలా పట్టుకొని ఉంటుంది ఇంజెక్టర్స్లో. సో వాడినాకైతే నాకు చాలా నోటిసబుల్ డిఫరెన్స్ వచ్చింది. ఈ ఫ్యూయల్ ఎడిటివ్స్ అనేవి మనం డైలీ బేసిస్లో యూజ్ చేయొచ్చా, ఎప్పుడు యూజ్ చేయాలి? ఈ ఫ్యూయల్ ఎడిటివ్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్తో ఉంటాయి. ఇప్పుడు మోటోలు లిక్విమోలి చెప్పినా కదా, 2000కి 2500కి వాడమని చెప్తారు. సో 1 లీటర్కి 1 ml లెక్క పోస్తే, ఇంత కొంచెం పోస్తేనే అది అంత క్లీన్ అయిపోతుందంటే మీరు చూడండి. డైలీ బేసిస్లో వాడారు అనుకోండి, మొత్తం లోపల ఉన్న మంచి కూడా ఖరాబ్ అయిపోతాయి. ఇప్పుడు మనకి యాంటీబయాటిక్స్ లెక్క నార్మల్గా యాంటీబయాటిక్స్ చేస్తే ఏమవుతుంది, ఎమ్మటే నయమైపోతుంది. కానీ యాంటీబయాటిక్స్ వల్ల లోపల ఉన్న మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది, అన్ని చచ్చిపోయి క్లీన్ అయిపోయి పోతుంది. నాకు రిలేటబుల్ అనిపించింది చెప్పిన. అండ్ మెయిన్లీ ఈ స్పాన్సర్ వీడియో అయితే అస్సలు కాదు, ఎందుకంటే మనం స్పాన్సర్ వీడియో చేయడానికి మన ఛానల్ అంత గ్రోత్లో లేదు, అన్ని వ్యూస్ లేవు. అండ్ అదంతా మీ చేతుల్లో ఉంది. బాగా వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ పెంచండి, మంచి స్పాన్సర్ వీడియోలు చేద్దాం. అండ్ మోర్ ఓవర్ గివ్ అవేస్ పక్కా చేద్దాం. ఈ వీడియో అయితే ఫుల్లీ నా ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నా. ఇది వాడండి, ఇదే పక్కా వాడండి అనేది నేను చెప్తలేను. నాకు అన్నిటి వాటికంటే ఇది బెటర్ అనిపించింది. మరి అంత రఫ్గా వాడకపోతే, మీరు బైక్ని మంచిగా మెయింటైన్ చేసేటోళ్ళు అయితే మీకు ఇది సరిపోతుంది. మోటోలకి మళ్ళీ 500 పెట్టి 80 ml కొనాల్సిన అవసరం లేదు. నా సజెషన్ అయితే అది.
ఇంజన్ మంచిగా మెయింటైన్ చేసుకుంటా అంటే ఇది కొనండి. అండ్ ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే ఇట్ ప్రివెంట్స్ కరోజన్, ఇట్ కంటెంట్స్ కరోషన్ ఇన్హిబిటర్స్, అంటే ఒక ఫిలిం లెక్క ప్రొటెక్ట్ చేస్తుంది. లైక్ మన ఫోన్కి టెంపర్ గ్లాస్ ఎట్లనో, సో ఫ్యూయల్ ఇంటేక్ ఫ్యూయల్కి ఒక ఫిలిం లెక్క చేసే డస్ట్ డిపాజిట్ అవన్నీ తీసేసి నీట్గా ఫ్యూయల్ ఇంటేక్ వెళ్ళడానికి. అండ్ ఇట్ రిమూవ్స్ కార్బన్ అండ్ గమ్ డిపాజిట్ ఫ్రమ్ ద వాల్వ్స్, కంబషన్ చేంబర్ అండ్ మీకు ఏమంటారు ఇంజెక్టర్స్ నుంచి అన్నిటి నుంచి వేస్టేజ్ అంతా బయటికి కొట్టేస్తుంది. అండ్ ఇంజన్ని ఫ్యూయల్ సిస్టమ్ని క్లీన్గా ఉంచుతుంది. అండ్ మెయిన్లీ E20 పెట్రోల్ వాడుతున్నారు ఇప్పుడు. సో ఇది వాడితే ఏమవుతుంది అంటే ఇట్ రెడ్యూసెస్ ఎథనాయిల్ హార్డనింగ్ అండ్ డిగ్రేడేషన్ ఆఫ్ రబ్బర్ కాంపోనెంట్స్ ఇన్ ఓల్డర్ వెహికల్స్. ఇప్పుడు వచ్చిన గ్రేడ్స్ పాత తయారు చేసిన వెహికల్స్కి సెట్ అవ్వట్లేదు E20 పెట్రోల్. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కార్బన్ పట్టేస్తుంటుంది, ఎక్కువ కరోషన్ ఉంటుంది ఈ E20 వాడడం వల్ల. సో అది క్లీన్ చేస్తుంది. అదంతా క్లీన్ చేసి కొంచెం ఫ్యూయల్ ఇంటేక్ ఫ్రీ అవుతుంది, ఇంజన్ స్మూత్గా రన్ అవుతుంది. బేసికల్లీ బాత్రూంలో ఫినాయిల్ వాడినట్టు, మన హార్పిక్ వాడినట్టు అనమాట. హార్పిక్ వాడగానే అంతగా గిమ్స్ అన్ని బ్యాక్టీరియా అంతా పోయి క్లీన్గా తలతల మెరుస్తుంది కదా, అట్లా మన ఇంజన్ లోపల ఫ్యూయల్ ట్యాంక్ అంతా క్లీన్ అవ్వడానికి ఇది ఫ్యూయల్కి హార్పిక్ లాంటిది అనుకోండి. సో అట్లా ఎమిషన్ని రెడ్యూస్ చేస్తుంది, ఫ్యూయల్ ఇంటేక్ బాగుంటుంది, ఫ్యూయల్ మంచిగా బర్న్ అవుతుంది. ఇఫ్టెక్ జీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి కంబషన్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తుందని చెప్తుంది. అంటే కంబషన్ ఎఫిషియన్సీ అంటే మీకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు ఫ్యూయల్ ఇంటేక్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యూయల్ ఎంత ఇంటేక్ అంత మంచిగా ఉంటే మీకు అంత పవర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫ్యూయల్ ఎక్స్ కానీ ఫ్యూయల్ ఎక్స్ ప్రో కానీ వాడతారు, అది ఏం చేస్తుంది, ఇప్పుడు ఫ్యూయల్ బర్న్ అవుతుంది కదా, అది ఎంత బర్న్ అవ్వాలో అంతే బర్న్ అవుతుంటుంది. ECU సిగ్నల్ ఇస్తుంటుంది దానికి, ఇంతే బర్న్ చేయి, ఇంతే లో చేయి పెట్రోల్ అని. కానీ బయట ఎయిర్ ఇంటేక్ సరిగ్గా లేక ఫ్యూయల్ ఎక్స్ ఏం చేస్తుంది, ఆ ఫ్యూయల్ ఎక్స్ అనేది ECUకి కొంచెం మెసేజ్ ఇచ్చి ఇది సరిపోతలేదు, ఇంకొంచెం ఫ్యూయల్ ప్రొడ్యూస్ చేయని చెప్తే అప్పుడు ఫ్యూయల్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మీకు పవర్ ఆటోమేటిక్గా పవర్ ఎక్కువ వస్తుంది, ఫ్యూయల్ ఎక్కువ తాగుతుంది, మైలేజ్ తక్కువ అవుతుంది. E20 పెట్రోల్స్ వల్ల హై మాయిశ్చర్ కంటెంట్ ఉండడం వల్ల ఎక్కువ కరోషన్ని క్రియేట్ చేస్తుంది, ఎక్కువ కార్బన్ డిపాజిట్స్ని ఇంజెక్టర్స్లో వాటిల్లో చెత్త ఉండేటట్టు చేస్తుంది. సో ఇది దాన్ని అంతా క్లీన్ చేసి నీట్గా పెట్రోల్ మంచిగా బర్న్ అయ్యేటట్టు కరెక్ట్గా చూస్తుంది. సో దీన్ని ఎప్పుడెప్పుడు వాడాలి, 4000 కిలోమీటర్స్ ఒకసారి వాడండి. అండ్ 1 లీటర్కి 100 ml లెక్క వాడండి. 10 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ 10 లీటర్స్ పెట్రోల్ కొట్టిస్తే 10 ml వాడండి. దీంట్లో ప్రెస్ చేస్తే ఇక్కడ ఆయిల్ అనేది పైకి వస్తుంటుంది. ఇక్కడ రీడింగ్ కూడా ఉంటుంది, 5 ml 10 ml అని రీడింగ్ ఉంటుంది. అక్కడ మీరు మెజర్ చేసుకొని దాని తగ్గట్టు పోసేసుకోవచ్చు. బట్ ఐ హైలీ రికమెండ్ దిస్ ఓవర్ మోడల్ ఆర్ లిక్విమోలీ. ఇఫ్ యువర్ బడ్జెట్ ఈజ్ ఓకే యూ కెన్ బై go for modal or liquimoli. If you are a budget person like me, you can definitely consider this ఇఫ్టెక్ జీ. ఇది 200 ml అండ్ మీకు 100 రూపీస్కి మోటల్ అండ్ లిక్విమోలి కన్నా ఒక 100 రూపీస్ తక్కువకే ఇది వస్తుంది. అండ్ 200 ml వస్తుంది. అండ్ మెజర్ చేసుకోవచ్చు. అది మెజర్ చేసే అది రాదు, మీరు సపరేట్గా మెజర్ చేసుకొని పోసుకోవాలి. ఇది మన ఇంజెక్షన్ ఉంటుంది చూసినా, అది ఇట్లా దాంట్లో పోసి లాగి పేసి అదంతా కథ ఉంటుంది. ఇది మీకు ఈజీ పీజీ పని అయిపోతుంది, తక్కువలో వచ్చేస్తుంది. అండ్ పని కూడా మంచి చేసి పెడుతుంది, మంచి క్లీన్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇఫ్టెక్ జీ అండ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్యూయల్ అడిటివ్స్. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.